ఎన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరైన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చెల్లని కబురు అందించింది. ఏపీ, తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 5 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో వడగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గుండాల, మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జా గ్రామంలో పిడుగుపాటుకు 2 ఎద్దులు మృతి చెందాయి. సూర్యాపేటలో తాటి చెట్టుపై పిడుగుపడింది. ఖమ్మంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయటంతో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇవాళ రేపు ఉమ్మడి మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భానుడి భగభగలతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లటి కబురిచ్చింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, గుంటూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయంది. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.